తో స్టైల్తో స్వాగ్తో అందరి మనసుల్ని దోచేసిన మా మనోజ్కి అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అండ్ ఎస్ మనోజ్, ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్, ప్లీజ్. స్టేజ్ నాదేనా తీసుకెళ్దాం. అందరు నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. నా తమ్ముడు ఆది, ద ట్రైలర్ హెస్ కమ్ అవుట్ రియలీ గుడ్ తమ్ముడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ద టీమ్. శంబాల త్వరలో రిలీజ్ అవుతుంది అండ్ 25th. అండ్ సో ఒక మూవీ, ఏ మూవీ చేయాలన్నా మీకు తెలిసిందే, ఇట్స్ నాట్ ఈజీ. ఎనీ మూవీ, చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, సినిమా సినిమా. అదే ప్రేమ, అదే కష్టం, అదే ఆశ ఉంటుంది అందరికీ. అండ్ ఎస్పెషలీ ఆది ఫస్ట్ నుంచి మంచి మంచి చిత్రాలు డిఫరెంట్గా ట్రై చేస్తూ, హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఎప్పుడు డౌన్ అవ్వకుండా ఒక పనిని నమ్ముకొని, మనం ఇక్కడ ఉండేదానికి వచ్చామని ఒక నమ్ముకొని నిరంతరం కృషి పడుతూ ముందుకు వస్తూ, అతని పట్టుదల, అతని కష్టమే ఈరోజు ఇంత ఒక మంచి పెద్ద సినిమా, ఇంత మంచి టీం వచ్చిందంటే కేవలం నీ హార్డ్ వర్క్ అండ్ నీ కృషి తమ్ముడు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కీప్ కంటిన్యూయింగ్. ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ టు. నిన్ను చూస్తుంటే ఇక్కడ ఎప్పుడు నవ్వుతూ చాలా కూల్గా ఉంటావు. నేను అది చాలా నేర్చుకోవాలి నీ దగ్గర. అండ్ ఎస్పెషలీ డైరెక్టర్ గారు, అండ్ ఐ హర్డ్ మీ ఫస్ట్ సినిమా మీరే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేస్తారు యూఎస్ నుంచి వచ్చి. ఇట్స్ నాట్ ఈజీ అండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇన్ ద ప్యాషనెట్ పీపుల్కి. అండ్ ఐఎమ్ విషింగ్ అండ్ ఐమ్ ప్రేయింగ్ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని నా దేవుడిని కోరుకుంటున్నాను. అలాగే టు ద ప్రొడ్యూసర్స్ హూ సపోర్టెడ్ సచ్ టీమ్, నమ్మి టాలెంట్ ఉంది అని నమ్మి చూసి వచ్చి ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని కోట్లు పెట్టి ఇంత సినిమా చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మీరు ఎన్నో 100 చిత్రాలు తీయాలని నా దేవుడిని కోరుకుంటున్నాను. అండ్ శ్రీ చరణ్ గారు అండ్ హీరోయిన్ గారు, హలో అండి. అండ్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్ విత్ ద ట్రైలర్. ఐ సా. ఐమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ టు. అండ్ శ్రీచు ఇరగదీసాం మామ. సూపర్, ఎక్సలెంట్. యూజువలీ సినిమా గురించి చెప్పాలి, ఇప్పుడు మనకి ఎప్పుడు ఆ డిబేట్ ఉంటుంది, దేవుడా సైన్స్ అనేసి. నాకైతే లేదు ఇన్ జనరల్గా మన సొసైటీలో. సో సైన్స్ ఇవన్నీ ఎప్పుడు కనుక్కున్నారో తెలియదు, కానీ మన దేవుళ్ళు, మన పురాణ కథలు అండ్ రామాయణం తీసుకుంటే 7100 years ముందు వాల్మీకి గారు రాసిన రామాయణంలో ఇంకా ఆ తర్వాత చాలా వర్షన్స్ వచ్చాయి. నేను ఓన్లీ ద ఫస్ట్ వర్షన్ గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో చాలా వరకు సైన్స్కి రిఫర్ చేసి ఉంటారండి. పుష్పక విమానం కానీ, ద ప్యాలెస్ కట్టడం కానీ, ప్రతి ఒక్కటి యుద్ధాలు జరిగిన విధానాలు కానీ, లాట్ ఆఫ్ సైన్స్, మన గుడులు కట్టిన విధానం కానీ. అండ్ నిజంగా ఆలోచిస్తే మన సైన్స్ ఎప్పుడో మన ధర్మాలను పాటిస్తూ ఉన్నాము. అండ్ అదే చెప్తారు, దేవుడు మనకు కనిపించడం ఏంటంటే దేవుడు ఎక్కడో ఉంటాడు, దేవుడు మనలోనే ఉంటాడు. మనం 10 మందిని మోసం చేయాలి, 10 మందిని చీట్ చేయాలి, ఒకరిని కష్టపెట్టి మనం ఎదగాలి అనుకున్నప్పుడు నీలో ఉన్న రాక్షసుడు యాక్టివేట్ అయ్యి నువ్వు నిద్ర లేసినా, నిద్ర పడుకున్నా ఆ టైంలో నిన్ను ఒకటి కొరుక్కొని తినేస్తుంటారు. అదే అసురులు, అది మీలోనే ఉంటుంది. అండ్ 10 మందికి నిలబడాలి, 10 మందికి హెల్ప్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మీకు బ్లెస్ చేస్తారు. అదే దేవుడు, అదే శివ. మీరు 10 మంది కోసం నిలబడితే మీలోనే శివుడు ఉంటాడు. అందుకే బ్రతుకుంటే శివ, సస్తే శవ అన్నారు. సో దట్స్ వాట్ ఐ లర్న్డ్. సో ఆల్వేస్ ఒక మంచి చేద్దాం అనే ఒక యాటిట్యూడ్ అది ఎన్వోక్ చేసేదే ప్రతి గ్రంథాల్లోనూ ప్రతిదీ చెప్తూ ఉంటుంది. అండ్ సైన్స్, ఒకటి గంట కాలిస్తూ ఇంకోటి తీసి గంట కాలవడం సైన్స్ అంటారు, అంతే కదా, బుల్లెట్ రావడం. మళ్ళీ కర్మ సిద్ధాంతం సైన్స్ కాదు కదండి. అది ఈ రోజుల్లోనే చూస్తున్నారు. ఒకరికి ఏదైనా కష్టపెట్టినా, ఒకరికి పాపం పెట్టినా అది ఇమ్మీడియట్ రిటర్న్ కర్మ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే చెప్తుంటాను, ఒకరి గురించి ఏదైనా అనేటప్పుడు కానీ చెడు కోరుకోకండి. అండ్ దట్స్ వన్ థింగ్. ఒక 10 మందిని ఇబ్బంది పెట్టి ఎదగాలని చూడకండి. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా అదే ఉంది, దేవుడిది, హౌ దే కనెక్టెడ్. అండ్ విషింగ్ ద టీమ్, ఒక మంచి థీమ్తో ముందుకు వస్తున్నారు. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. అండ్ ఐ విష్ ప్రతి ఒక్కరు 2 రాష్ట్రాల్లోనూ December 25న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. పేరున నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే నాకు క్షమించండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్. అండ్ మనోజ్, మీకు శంబాల తెలుసా? శంబాల ఏం తెలుసు, మొన్న వెళ్ళొచ్చాను. తిరుపతి పక్కనే ఉంది. తీసుకెళ్లారా? శ్రీకాళహస్తి పక్కన సందు ఉంది చూడు, ఏరుపేడికి. అటు వెళ్తే బతినేయ స్వామి కొండ ఉంటుంది, అది ఎక్కి దిగితే నీకు శంబలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మనోజ్.
ఎందుకో తెలుసా? లవ్ యూ వదిన. ఈ కంటెంట్ వైరల్ అవుతుంది. సో December 25th మనం వేరే చంబాలాకి వెళ్దాము. నెక్స్ట్ టైం నేను అటు చంబాలాకు కూడా వస్తాను. ఓకే, స్పాన్సర్స్ చెప్తుంటూ వెళ్ళిపోతాను. బాయ్. థ్యాంక్ యూ మనోజ్. ఎవరది? ఎవరు రీ రికార్డింగ్ ఇచ్చింది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమా ప్రొడ్యూసర్స్ మన మహిధర్ రెడ్డి గారిని అండ్ అలాగే రాజశేఖర్ అన్నాభిభోజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇద్దరు ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనేట్గా చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఈ సినిమాని మనకు అందిస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. రైట్ ఫ్రమ్ స్టోరీ సెలెక్షన్ దగ్గర నుంచి ఆ సినిమాని ఎలా మార్కెట్లో ల్యాండ్ చేయాలి అనే ప్రమోషన్స్ వరకు కూడా అంతే బ్యూటిఫుల్గా తీసుకొని వచ్చారు. ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మహిధర్ రెడ్డి గారు అండ్ రాజశేఖర్ గారు, విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సార్, ఇద్దరు ఉండేది అమెరికా అయినా లేకపోతే ఒకళ్ళు అమెరికా? ఇద్దరు అమెరికానే, కానీ మనకి తెలుగు సినిమాల మీద ఉండేటువంటి ఇష్టంతో మమకారంతో మన కోసం బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని అందిస్తున్నారు. సో హార్డీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. Thank you everyone for coming. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఒక్కసారి ఒక గ్రూప్ పిక్చర్కి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అనిల్ గారు, మనోజ్ గారు అండ్ ఆర్ హీరోయిన్ ఆది సాయి కుమార్ అండ్ అర్చన, అలాగే విశ్వప్రసాద్ గారు, మైత్రి నవీన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, మధునందన్, ప్రవీణ్ గారు, రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇంద్రనీల్ గారు, ప్రియా టు ప్లీజ్ జాయిన్ అస్. అలాగే మైత్రి శశి గారు ఈ సినిమాని